అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆకుని చిన్నపాయలాకు అంటారండి. ఈ ఆకుతో పచ్చడి చేసుకుంటే ఎండుమిరపకాయలేసి చాలా బాగుంటుంది. ఇది మన పెరట్లోనే దొరుకుతుందండి బాగా. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇది. ఒక్కసారి కుండీలో పడిందంటే ఇంక మనం కోస్తుంటే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది బాగా. చిన్న చిన్న ఆకులతో ఉంటుందండి ఇట్లా తీగలతో. మనం తీగలతో సహా కోసేసుకుంటాం మొత్తము. దీనికోసం ఒక గుప్పెడు బాగా కడిగి పెట్టుకున్న 2-3 సార్లు కడగాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, తాలింపు గింజలన్నీ వేసుకొని 7 మిరపకాయలు, ఒక నువ్వులు 1 టీ స్పూను వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5, కరివేపాకు వేసుకొని బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ ఆకంతా వేసి 2-3 సార్లు కలపాలి. ఒక అర నిమిషము. ఇంకా తర్వాత మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గిపోతుంది ఈజీగా ఇది. ఈ ఆకులో ఏ విటమిన్ ఉంటుందండి బాగా. చాలా మంచిది చేసుకుంటే. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా మగ్గగానే ఫస్ట్ మనం వేపి పెట్టుకునే తాలింపు గింజలు అవన్నీ ముందు మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఒక చిన్న సైజు ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. ఇంకా అది కూడా వేసి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇంకా తర్వాత ఈ ఆకు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవటమేనండి. మన ఇష్టం, మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకున్నా బాగుంటుంది. కొంచెం ఏమైనా వాటర్ కావాలంటే చింతపండు నానేసిన వాటర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే పాయలాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా మంచిది కూడా కాబట్టి ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.